ఆల్ ఐ కెన్ ప్రామిస్ ఇస్ అర్థం లేకుండా అయితే అది లేదు. 2010 అంటున్నారు కదా, అంటే మొబైల్ లేదు కానమంటుంది, కానీ అప్పటికి మొబైల్స్ కూడా ఉన్నాయి కదండి. 2007 అండి అది. కాకపోతే అమ్మాయి మొబైల్ వాడదు, దానికి రీజన్ ఉంటుందండి. అచ్చా అచ్చా. ప్రొడ్యూసర్ గారు. సార్ నిశాంత్ గారు, హాయ్ అండి. హలో అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మీరు నాకు తెలుసు, నేను మీ ట్వీట్లు కూడా చూస్తూ ఉంటా. అవునండి. లాస్ట్ 1.5 ఇయర్లో చాలా ట్వీట్లు ఈ చిన్న సినిమాల గురించి, ఇబ్బందుల గురించి మల్టిపుల్ ట్వీట్స్ చేస్తూ ఉంటారు మీరు. అవునవునండి. అంటే ఇప్పుడు మీకు ఏం జరిగిందా అని నేను అడగను కానీ, అవునండి. అండ్ లాస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ రిలీజ్ చేసిన ఒక నోట్లో కూడా మీరు ఒక మాట అన్నారు, నాకు కూడా ఒక ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఉంటే బాగుంది అనిపించింది. అవునండి. ఏంటంటే అసలు సినిమాలు, చిన్న సినిమాలు చేయడం ఎంత కష్టమా ఏంటి? చాలా కష్టం అండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. నేను మన సినిమాలో లవ్ స్టోరీ ఉన్న దీంట్లో యాక్షన్ పార్ట్ ఉంటుంది. నేను ఏమనుకున్నా అంటే యాక్షన్ పార్ట్ అంతా మన బడ్జెట్స్ అయ్యి చూసుకుని లాస్ట్లో షూట్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. అప్పుడు ఇండస్ట్రీ స్ట్రైక్ అయ్యి 30% హైక్ అయింది, 3 crores లోపు సినిమాలకి 10% హైక్ అన్నారు. సరే అని మేము యూనిట్ని అందరినీ తీసుకెళ్ళి షార్ట్ పెడితే మాకు 30% ఇస్తే కానీ రావన్నారు. అప్పుడు చాంబరోళ్ళకి నేను 10 సార్లు ఫోన్ చేశాను అండి. అమ్మ షూటింగ్ ప్యాకప్ చేసుకుని వచ్చేసి, నువ్వు చేయకపోయినా పర్లేదు అంటాడు. అదేంటి ఇప్పుడు నేను ట్రావెల్కి అప్ అండ్ డౌన్ నాకు 6 lakhs ఉంది, 7 lakhs అవుతుంది మా యూనిట్కి. సో నువ్వు క్యాన్సిల్ చేసుకుని వచ్చామంటావు. నాకు అది 1.5 పర్ డే ఎక్స్పెన్సెస్ అంటే 6 days అంటే 4 రోజులు షూట్ వస్తుంది ఆ డబ్బులతో. నువ్వు క్యాన్సిల్ చేసుకుని వచ్చామంటావు. అడిగితే ఫోన్లు ఎత్తరు. ట్రై చేసాం. మధ్యలో అలాగే ఒకసారి నాకు ఈ లాస్ట్ డిలే వల్ల ఒక ఇష్యూ అయినప్పుడు కూడా నా వెర్షన్ వినడానికి నాకు అక్కడ అపాయింట్మెంట్ ఉండేది కాదు. అంటే వాళ్ళకి ఏంటి ఎలా చెప్పాలి, బెంజ్ కార్లు వేసుకుని పెద్ద కార్లు వేసుకుని వెళ్తే వాళ్ళకి ప్రొడ్యూసర్సు. అంటే నేను కంఫర్టబుల్ లైఫ్ వదిలేసి ఒక పెద్ద జాబ్ వదులుకుని ప్యాషనేట్గా వచ్చిన వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇంక వాళ్ళు పట్టించుకోరు. సో ఏంటండి ఏం చేశారు చివరికి? ఏం లేదు, మేము సెటిల్ చేసుకోవాల్సి వచ్చిందండి విత్ ది హెల్ప్ ఆఫ్ హీరో గారు, వాళ్ళ ఫాదర్ అందరూ కలిపి కూర్చొని మేమే మాట్లాడుకోవాల్సి వచ్చింది తప్పితే బికాస్ ఆఫ్ వాళ్ళు ప్రొయాక్టివ్గా ఉంటే మా ఇష్యూ అంత లాగ్ అయ్యేది కాదు. అంటే ఆల్మోస్ట్ పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ గిల్డ్ అని చెప్పి వేరేది పెట్టుకుని అక్కడ వేరేగా చూసుకుంటున్నారు. అంటే మీరు ఇప్పుడు మొన్నటిదాకా ఏమనేవారంటే వీళ్ళు సినిమాలు తీసే వాళ్ళు అందరూ చాంబర్లో లేరు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే చిన్న సినిమాలకి హెల్ప్ చేయక పెద్ద సినిమాలకి హెల్ప్ అవ్వక ఏం జరుగుతుంది అంటారు? తెలియదండి, అది ఎగ్జాక్ట్గా ఒక ప్లాట్ఫామ్ అంటే ఏముండదు. నేనైతే 2వ సినిమా వెబ్ సిరీస్ ఒకటి చేశా, బట్ మన వెర్షన్ కూడా వినడానికి ఏమి ఉండదండి అక్కడ. అంటే అట్లీస్ట్ ఇప్పుడైనా మారిందని అనుకుంటున్నా. సోషల్ మీడియా మన యాక్టివ్ అదే చిన్న సినిమా ప్రొడ్యూసర్స్ అని ఎస్కేఎన్ గారు అలా ప్రెస్ మీట్ పెట్టారు. అట్లీస్ట్ ఆ యంగ్ బ్యాచ్ అయినా కూడా ఈ చిన్న సినిమా చేసేవాళ్ళని, అంటే ఒక ప్యాషన్తో వచ్చినప్పుడు మేము ఇక్కడ కమిట్ అయిపోయి ఉంటాం. అక్కడ జాబ్ వదిలేసుకుని వస్తే ఇక్కడ ఏదో సాధించాలనే వస్తాం. వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఇవన్నీ అంటారు కదా, ఓన్లీ టికెట్ రేట్స్ కోసమే మీటింగులు జరుగుతున్నాయండి ఇక్కడ. అంటే టికెట్ రేట్స్ ఒకటే ఇష్యూ కాదని నా ఫీలింగ్. పెద్ద సినిమాకి ఒకే లొకేషన్ ఒకటే కాస్ట్, చిన్న సినిమాకి అదే కాస్ట్. మీరు చిన్న సినిమాకి అట్లీస్ట్ ప్రొడక్షన్ కాస్ట్లో ఏమైనా తగ్గించేటట్టు అటువంటి ఏమైనా తీసుకొస్తే 4 బతుకుతారండి. ఎందుకంటే పబ్లిసిటీ కాస్ట్ పెద్ద సినిమాకి ఒకటే, చిన్న సినిమాకి ఒకటే, ప్రతి ఒక్కరు ఛార్జ్ చేసేది ఒకటే. అది మాట్లాడట్లా టికెట్ రేట్లు. అంటే ఇప్పుడు వాళ్ళకి హీరో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంత బడ్జెట్ అయినా పెట్టి తీసుకోగలుగుతారు. మాకు హీరో ఉన్నారు కొత్త వాళ్ళకి మాకు అట్లీస్ట్ ఎంతో కొంత ఉండాలి కదండి. సో ఆ వెర్షన్ వినడానికి కూడా మాకు ఆ ఛాన్స్ లేదు, ఎప్పుడు స్కోప్ లేదు. మీ ఫోన్ లిఫ్ట్ చేయండి, చాంబరా ప్రొడ్యూసర్ కౌన్సిలా? అది ఇప్పుడు వద్దండి. అంటే మీ కేసు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వచ్చింది కదా, మీరు చాంబర్ మీద ఆరోపణలు చేస్తున్నారు. నేను చాంబర్ అనట్లేదండి, నేను అదే చాంబర్ కింద అన్నీ వస్తాయి కదండి. సో దాంట్లో అంటే నేను అసోసియేషన్ కూడా ఏమి అనట్లే. అక్కడ ఉన్న పొజిషన్లో ఉన్న పర్టికులర్ పర్సన్ చిన్న వాళ్ళని కూడా టైం ఇస్తే బాగుంటుంది అనేది వెర్షన్ అండి. ఆయన కూడా అంటలా. సో వాళ్ళ వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ అది అయ్యి ఉండొచ్చు కానీ, బట్ అందరికి వినడానికే కదండి అక్కడ ఉన్నది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అయితే చెప్పాయి ఈ సినిమాకి, ఒక చిన్న సినిమాకి పడాల్సిన హర్డిల్స్ అన్ని పడినట్టు తెలుస్తుంది. 3 years నుంచి సినిమాను మోస్తూ వస్తున్నారు, ఫైనల్గా రిలీజ్కి వచ్చింది. అండ్ ఒక సినిమా, ఏ సినిమాకైనా మంచి క్లైమాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు. సో క్లైమాక్స్ గురించి ఎలా ఉండబోతుంది? ఒక హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ రాసారా, డిజైన్ చేస్తారా డైరెక్టర్? ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది థియేటర్స్ నుంచి బయట? అంటే నేను 1997 నుంచి 6 నుంచి థియేటర్లో సినిమా చూస్తున్నాను భయ్య. నాకు తెలిసి అటువంటి క్లైమాక్స్ ఆన్ ఏ హోల్
నేను అది ఎక్స్ట్రాడినరీ, అది నేను మేకింగ్ పరంగానే అలా అన్నాను, కానీ దట్స్ చాలా కొత్తగా ఉంటుంది క్లైమాక్స్, ఖచ్చితంగా ఎమోషనల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా కొత్తగా ఉంటుంది. నేను ఇప్పటికే చూడలేదు అటువంటి క్లైమాక్స్, నేను ఏమైనా మిస్ అయినామో తెలియదు 1 or 2